హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము గత వారంలో నుంచి మనము ఈ యాకోబు కుటుంబములను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మొన్నటిదాకా ఎంతమంది అయ్యారు? యాకోబు సంతానములో 12 మందిగా ఏర్పరచబడిన వారిలో ఎంతమంది అయ్యారు నాన్న? 5 అయిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళవలసినది ఎక్కడికి? 6వ వ్యక్తి దగ్గరికి. హల్లెలూయా. 6వ వ్యక్తి దగ్గరికి వెళ్ళవలసిన వారం. ఈ 6వ వ్యక్తిలో ఉన్న లక్షణాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట కూడా మనము దానిని విన్నప్పుడు ఆ మాటల ద్వారాగా మనము ఆశీర్వదింపబడే వారిగా ఉండాలి. దేవుని సన్నిధికి మనము వస్తున్న మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, పట్టుకోవలసినవి పట్టుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము అలాగనే ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనము పొందగలుగుతాం. చూడండి, ఈ 6వ వ్యక్తి నప్తాలి. ఇతని గురించి మనము చూడడానికి ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు రాహేలు 30వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని అనుకొని అతనికి నప్తాలి అని పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ రాహేలు ఈమె ఈ యాకోబు చేత ప్రేమింపబడిన ఆమె. ఈ యాకోబు దృష్టికి సౌందర్యవంతిగా కనబడినామా ఏంటి? బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాము, సౌందర్యము మోసకరమైనది అని. ఏంటి? సౌందర్యము మోసకరమైనది. అలాగనే మనము చూసినప్పుడు బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే మనకు సమయం సరిపోదు కాబట్టి మనము ఈమె జీవితంలో చూసినప్పుడు మనుష్యులకు రమ్యమైన వ్యక్తి. హల్లెలూయా. ఎటువంటి వ్యక్తిమే? రమ్యమైన వ్యక్తి, అందమైన వ్యక్తి, ఒక మనిషిని ఆకర్షించే ఆ అందము ఆమెలో ఉంది. అయితే చాలా విషయాల్లో మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మన అందము ఎవరికి కనబడాలి? లేయా మనుషుల దృష్టికి ఎలా కనబడిందామా? ఇష్టము లేని వ్యక్తిగా కనబడింది. ఇష్టము లేని వ్యక్తిగా కనబడింది. కనబడినప్పుడు మనుషులకు ఇష్టం లేనప్పుడు దేవుడికి కూడా ఇష్టం ఉండదు అని మనము ఆలోచిస్తే, అందమైన వ్యక్తులు వాళ్ళు చూసినప్పుడు వీళ్ళకి వాళ్ళకి వ్యత్యాసం ఏమీ లేదు. వీళ్ళు ఇద్దరు కూడా దేవుని చేత
ఏంటి చేతి పని అయిన వారు. కాకపోతే ఏంటి దేవుడు ఆమెకి ఒకటి అమ్మా దాను యోధాను దానుని గురించి చెప్పాము, ఇద్దరి గురించి చెప్పాము. మూడో వ్యక్తి గురించి చెప్దామంటే సమయం సరిపోలేదని దాను గురించి వివరించి నీకు ఎన్ని రెఫరెన్స్ చెప్పాను తెలుసా? ఆది కాండంలో ఏంటి, రెండోదేమో మొదటి దినవృత్తాంత దినం, సారీ దాను గురించి మీకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి బిగిన్ 49 అధ్యాయం నుంచి 30 నుంచి, మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథము 18 అధ్యాయంలో నుంచి, సంఖ్యాకాండంలో నుంచి వచ్చింది, ప్రకటన గ్రంథంలో వచ్చింది. ఎట్లా వివరించాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆరో వ్యక్తి నఫ్తాలిని గురించి మనము ధ్యానం చేస్తున్నాం కనుక, నఫ్తాలి జీవితంలో మనం చూసినప్పుడు మనం ఇందాక చదివాం కదా, ఆది కాండము 30వ అధ్యాయము 8వ వచనంలో తన రాహేలు ఏ పని చేసింది అక్కడ అని చెబుతున్నామా? నేను నా అక్కతో పోరాడి తిని గెలిచాను అంది. అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇతని జీవితంలో మనం చూసినప్పుడు ఈ రాహేలు అతనిని గురించి బయలుపరిచిన మాట ఏంటంటే, నేను నా అక్కతో పోరాడి తిని. పోరాడే విషయం అనేది రాసుకోండి, పోరాటము అనేది రాసుకోండి. ఏంటి, ఎవరితో పోరాడాను? నేను నా అక్కతో నేను పోరాడి తిని. హల్లెలూయా. ఈ పోరాడే విషయములో ఈ రాహేలును, రెండోది తన భర్త అయిన యాకోబులో కూడా చూడవచ్చు. ఏంటి, యాకోబుని గురించి సాక్ష్యం దేవుడే ఇచ్చాడు. అయితే అక్కడ 2 మాటలు చెప్తాడు ఆయన. దేవుడు 2 మాటలు చెప్తాడు యాకోబుని గురించి. 32వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే అక్కడ, అప్పుడు ఆయన దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. ఎవరెవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. రాహేలు ఎవరితో పోరాడింది? తన అక్కతో పోరాడింది. ఇప్పుడు ఆ రోజులలో వాళ్ళు ఆ రీతిగా పోరాడారు. ఇప్పుడు మనము యాకోబులో ఉన్న ఒక లక్షణాలను బట్టి మనం ఏం చేయాలి? దేవునితో మనము పోరాడే వారిగా ఉండాలి. హల్లెలూయా. మనము పోరాడాలి. మనము పోరాటము ఏంటి, మనము పోరాడుతూనే మనకు విజయము వస్తుందండి. పోరాడలేకపోతే యుద్ధంలో వెళ్ళినప్పుడు
ఏంది యుద్ధయోక్తులు వాళ్ళు పోరాడితే విజయము పొందుతారా, లేకపోతే కూర్చుంటే విజయము పొందుతారా? ఏంది పోరాడాలి, మనము పోరాడాలి. పోరాటం విషయంలో దేవుడు మనకు ఒక పోరాటాన్ని మనకి ఇచ్చాడు. ఏంటి మనము పోరాడడానికి ఒక పోరాటము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పోరాటం ఎటువంటిదో ఉండాలో తెలుసా? కొన్ని సందర్భములో మనం ఆశీర్వాదము పోగొట్టుకుంటున్న ప్లస్ ఒకటే మీరు గమనించండి. దేవుడు మనకు పోరాడడానికి ఒక పోరాటం ఇచ్చాడు కనుక ఆ పోరాటం విషయంలో ఒక్క మాట నాకు బాగా ఆసక్తిని పుట్టించే మాట అండి. ఆసక్తిని పుట్టించే మాట. ఇప్పుడు మనకు ఏమైనా పనులు చేస్తూ ఉంటాం. పనులు చేసేటప్పుడు చేసి కొద్దిగా అలసిపోతాం. అలసిపోయిన తర్వాత పోనీలే ఈరోజు ఏం పోరాడతామో, ఏం పని చేస్తాంలే, అలసిపోయాం, ఇది రేపు చేసుకోవచ్చు. ఏంటి మనం రేపు చేసుకోవచ్చు. ఏంటి రేపు చేసుకోవచ్చు అని మనము అనుకుంటే అదేమైపోతుంది? ఆ పని అంతే ఉండిపోద్ది. ఏంటి ఆ పని అక్కడే ఉండిపోద్ది. ఏంటి అయితే అది ఎంత కష్టమైనా సరే ఈ పనిని నేను ఈరోజు ఓగొట్టాలి, అంతే. ఈ పనిని ఈరోజు నేను ఓగొట్టాలి. ఓగొడుతూనే రేపటి రోజున నేను ఇంకొక పని మొదలు పెడతా. ఏంటి ఇంకొక పనిని మొదలు పెడతా అని దాని విషయంలో ఆయన ఏం చేస్తాడు? ఎంత అలసిపోయినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఏంటి లూకాసు సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది మాట. అది ఆ మాట చాలా బలమైన మాట అండి. అది లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుగక, చూసారా? ఇప్పుడు పని విషయంలో మనము విసుక్కుంటేనే ఆ పని అక్కడే ఆగిపోతుంది. అది ఏంటి పని ఆగిపోతుంది. ఏంటి ఉదయం నుంచి సాయంత్రం దాకా అనుకుంటా ఈరోజు ఈ పని పూర్తి చేయాలనుకుంటాం, కానీ కొద్దిగా మిగిలిపోయినా కానీ ఏంటి దాన్ని అంతా వదిలేసేస్తామా? దాన్ని పూర్తి చేయాలి అనే భావముతో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ పని పూర్తయింది. అందుకనే ప్రార్థన విషయంలో కూడా అదే అంటున్నాడు ఆయన, మనము విసుక్కు రాకూడదంట. మనకి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విసుక్కు రాకూడదు. అందుకనే యాకోబుకి రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేశాడండి. రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు యాకోబు. ఆయనకి ఎక్కడ కూడా విసుక్కు రాల. దేవుడికి విసుకొచ్చిందేమో, ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టవా అని దేవుడు మాట వాడాడంటే ఆయన ఎంతవరకు ఆయన ఉన్నాడో దేవునితో చూడండి. దేవునితో ఎంత ఆయన కనెక్ట్ అయి ఉన్నాడో చూడండి. ఆయన అవతల పనికైనా విసుగు వచ్చిందేమో కానీ మనిషికి విసుగు రాలా. మనిషికి విసుగు రాలా. అందుకనే అదే ఆ అధ్యాయంలోనే చూడండి, ఆ 18వ అధ్యాయంలో 7వ వచనం కాడ మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుందండి. అమ్మా, దేవుడు తానిని ఏర్పరుచుకున్నవారు దీవరాత్రులు నన్ను గురించి మొరపెట్టుచుండగా అతనికి న్యాయము తీర్చడా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఎవరున్నారు ఇక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారంట? దీవరాత్రులు
వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. చూసారా? ఎప్పుడు అందుకనే యాకోబు ఏ సందర్భంలో ఆయన దేవుని వేడుకున్నాడు? రాత్రికాల సమయములో రాత్రికాల సమయములో ఎవరి శబ్దము లేనప్పుడు, ఏ శబ్దము లేనప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. కూర్చొని దేవునికి మొర్ర పెడుతూనే ఉన్నాడు. మొర్ర పెడుతున్నాడు, పోరాడుతున్నాడు. రాత్రంతా పోరాడుతూనే ఉన్నాడు. తెల్లారేటప్పటికి దేవుడికి కనికరం వచ్చిందండి. దేవుడికి ఎప్పుడు వచ్చింది కనికరము? తెల్లారేపటికి కనికరం వచ్చింది. హల్లెలూయా. కనికరం వచ్చింది. అయితే మనము కూడా ఆమె చేసిన పని ఏంటి? ఆమె తన అక్కతో పెన్నుకలాడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె జీవితంలో మనం చూసాము, మనుషులకు ఆమె అంతముగా కనబడింది, కానీ ఆశీర్వాదము బ్రేక్ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం బ్రేక్ అయిందా లేదా? ఆమెకి ఆశీర్వాదం బ్రేక్ అయిందా లేదా? తనకన్నా ముందు దేవుడు ఏదైతే దేవునికి అందముగా ఏర్పరచబడినామా, ఈమె కంటే ఆమె ముందు ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. అని దూషింపబడే వాళ్ళే దేవుడు అక్కడక్కడ అంటాడు. దేవుడు కూడా అక్కడక్కడ తెలియపరుస్తాడు. దూషణకి ప్రతిగా పూదండ నీకు నేను అనుగ్రహిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి సమాజం అంతా దూషిస్తూ ఉన్నారు. సమాజం అంతా దూషిస్తున్నాడు. తనకి కావలసిన వ్యక్తి కూడా, తనను చేసుకోబోయే వ్యక్తి కూడా ఆమెను కనికరించలా. కనికరించకుండా ఆమెను పక్కన పెట్టేసేసి చిన్న ఆమె మీద తన మనసు పెట్టాడని. అంటే తనను చేసుకోబోయే వ్యక్తి కూడా అతని మీద ఇష్టపడాల. చివరికి వారికి రహస్యముగా ఒకటిగా చేసినప్పుడు కూడా తను తిరిగి తెల్లవారు చూసి తన మామ మీద తిరగబడ్డాడు. ఏంటి నువ్వు చేసిన పని? నేను ఎవరిని నేను కోరుకున్నానో నువ్వు చేసిన పని ఏంటి? మీ దేశ ఆచారాలు ఉన్నాయేమో నాకైతే తెలియదు, కానీ నేను ఇక్కడ నా దేశ ఆచారము ఉంది. రెండోది, ఆమె నాకు కూతురై ఉంది కనుక ఆమెను నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అది నాకు తెలుసు. కాబట్టి ఆమె తర్వాతనే ఈమె వివాహము జరగాలి. హల్లెలూయా. దేశ ఆచారపూర్వకంగా కావచ్చు, నేను పెంచిన పెంపకము వల్ల కావచ్చు, ముందు నా పెద్ద కుమార్తె క్రమము జరిగినప్పుడే సమాజము ఎవరు ఎంత ఏది చేసినా నాకు అనవసరము. నా దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఆ క్రమము దానిని చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? మరి ఆ వేదనను దేవుడు, ఆ బాధను దేవుడు విని రాహేలుకు ఆశీర్వదించవలసినది ఆపివేసేసి ముందుగా లేయను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆమెకి ఆశీర్వదిస్తుంటే ఈ ఆశీర్వాదాన్ని తను ఓర్వలేక ఆమె మాట వాడిని. చూసారా? దేవుడు ఆమెకి ఆశీర్వదిస్తుంటే ఆ ఆశీర్వాదాన్ని తను తట్టుకోలేక, ఇదిగో నేను నా అక్కతో నేను పోరాడాను. హల్లెలూయా. చూడండి, ఎవరితో పోరాడిందంటే ఆమె దేవునితో పోరాడనొచ్చు. ఇచ్చింది దేవుడు, ఇచ్చిన ఫలము దేవుడే కదా. నేను ఉన్న పరిస్థితిని బట్టి నేను నా దేవునితో నేను పోరాడాను అని చెబితే ఎంత బాగుండేదో. కానీ ఆమె చెప్పింది ఏంటంటే, నేను నా అక్కతో పోరాడిన ఆస్తిని లాక్కుందా? ఏమండి, మనుషుల దగ్గర ఉండేదేంది? ఆస్తులే కదా.
పోరాడి లాక్కునేది? అదేమన్నా లాక్కుందామా? దేవుడిచ్చిన బహుమానము. హల్లెలూయా. ఏంటి దేవుడిచ్చే బహుమానము. ఆ విషయాన్ని గురించి ఆమె రెండో కుమారుని విషయంలో చెప్పుద్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదువుకుందాం. ఇప్పుడు ఈ సారాంశము కొనసాగిద్దాం. అయితే ఇక్కడ ఆమె పోరాడింది కనుక ఆ పోరాటము వలన తనకు వచ్చిన విజయాన్ని గురించి మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వచనము చదివినప్పుడు మోషే కూడా ఇశ్రాయేలు వంశస్థులను కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించిన ఈ మాటను మోషే కూడా అక్కడేమో తన తండ్రి ఆశీర్వదించాడు యాకోబు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆ ప్రజలకు యాకోబు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఎవరు ఉన్నారు? మోషే ఉన్నాడు. ఇప్పుడు మోషే నాయకత్వములో ఆయన ఎవరి క్రమమును చూశాడో, ఎవరి పరిస్థితిని చూశాడో చూసి అక్కడ ఆయన కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలా ఆశీర్వదిస్తాడు చూడండి. 23వ వచనమే చదవండి. 33 అమ్మా, నప్తాలిని గురించి ఇట్లా అనెను, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అంటే ఇతను? తృప్తి పొందిన వ్యక్తి. తృప్తి పొందాడు. తన రాహేలు ఆమెకి అప్పుడు దాకా తృప్తి ఉందండి. ఆమెకి పిల్లలు లేక ఆమెకు తృప్తి లేక ఎప్పుడు కూడా తనకు సమాధానము లేకుండా ఆమె వేదన చెందుతూ ఉంది, దుఃఖము పడుతూ ఉంది. ఆ దుఃఖము ఎప్పుడైతే పడుతుందో దేవుడు ఆమెకి ఆశీర్వదించిన దానిని బట్టి ఇక్కడ మోషే కూడా అదే ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ విషయాలు గమనించినప్పుడు మోషే నాయకత్వంలో వర్తిస్తున్న సందర్భంలో కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి కూడా ఏ దేశమును పంచిపెట్టాలో ఆయా దేశమును పంచిపెట్టడానికి వారిలో ఉన్న లక్షణాలను బట్టి దేవుడు ఇక్కడ మోషేను వారికి అలాగనే ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ నప్తాలి జీవితంలో ఉన్న విషయం ఏంటంటే తృప్తి పొందిన వ్యక్తి, తృప్తిగా ఉన్న వ్యక్తి. మనము ఏ విషయములో కూడా మనము ఎటువంటి వారై ఉండాలి? మనము తృప్తి కలిగిన వారమై ఉండాలి. అదే మాటను అపోస్తుడైన పౌలు గారు వాడతాడు. అపోస్తుడైన పౌలు వాడతాడు. ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగినప్పుడు సమృద్ధి నాకు కలిగినప్పుడు నేను అలాగనే జీవించానంటాడు. తర్వాత ఏంటంటే నాకు కొదువుగా ఉన్నప్పుడు నేను కొదువైన వారిగా నేను జీవించాను. నా తత్వాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాన్ని బట్టి నేను అలాగున నేను జీవించాను అంటాడు. హల్లెలూయా. కొంతమందికి అది ఉండదండి. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో మనము తృప్తిగా జీవించే వారిగా ఉండాలి. దేవుడు మనకు ఇచ్చిన వాటిలో తృప్తిగా ఉండాలి. కొంతమందికి అయితే అలా ఉండదండి. పక్కనింటోళ్ళు ఎవరో ఏదో చేస్తూ ఉంటాడని వారిని చూసి పరిగెత్తుతారు. వారిని చూసి వాళ్ళు ఇదిగో అది కొన్నారు, ఇది కొన్నారు, ఇది కొన్నారు, అలా ఉన్నారు, అది ఇలా ఉన్నారు. ఎవరు ఎలా ఉన్నా, ఎటువంటి వ్యక్తి ఉన్నా,
ఎటువంటి నగలు, ధన, ధాన్యము, ఆస్తి, అంతస్తు ఎంతున్నా కానీ వాళ్ళు తినేది బంగారమా, రైసా? చెప్పండి. వాళ్ళు తినేది, వారికి ఆస్తికి కలిగిన బంగారం తింటారా, రైస్ తింటారా? రైసే తినేది. రెండోది, వారికి కలిగిన సమస్తమును కూడా వారితో తీసుకువెళ్తారా, ఇక్కడే విడిచిపెడతారా? ఏంటి? ఏమి కూడా తీసుకువెళ్ళలేరు. ఏంటి? ఏమి తీసుకువెళ్ళలేరు. కానీ వారికి వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ అత్యాశ వలన దేవునికి దూరం అవుతారు. హల్లెలూయా. ఏంటి? వాళ్ళు తృప్తిగా ఉండకుండా వాళ్ళు దేవునికి దూరం అవుతారు. ఏంటి? వారి ఆలోచనను బట్టి దేవుని వాక్యాలు అన్ని బ్రేక్ అవుతాయి, దేవుని వాగ్దానాలు బ్రేక్ అవుతాయి, దేవుని ఆశీర్వాదాలు బ్రేక్ అవుతాయి. వాళ్ళు కలిగిన ఒకే ఒక ఆలోచన ద్వారాగా. ఏంటి? ఆ ఆలోచనను కానీ గ్రహించగలిగితే మనము ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాం. ఏదైతే మనము ఆ ఆలోచన కలిగి ఉంటామో, ఏంటి, ఆ ఆలోచన కలిగి ఉంటామో దేవునికి మనం దూరం అవుతాం. ఖచ్చితంగా దేవునికి దూరం అవుతాం. నన్ను దేవునికి దగ్గర కావాలంటే ఆ ఆలోచనను విడిచిపెట్టాల. ఈరోజు దేవుడు నాకు కడుపు నిండా భోజనం పెట్టాడు, దేవానికి స్తోత్రము. హల్లెలూయా. దేవానికి స్తోత్రము. దేవుని స్తుతులు చెల్లించాలి, దేవుని స్తుతులు చెల్లించాలి. ఉన్న వాటిలో తృప్తిగా జీవించడమే ఏంటి క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు. మనము ఈ సమాజంలో మనము ఎంత సంపాదించిన మనతో రాదు, కానీ దేవుని విషయంలో ఏమీ లేకుండా దేవుని కృప పొందితే పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాం. మనకి పరలోక రాజ్యము ఇంపార్టెంట్ అయిందా, ఈ భూలోకము మనకి ఇంపార్టెంట్ అయిందా? పరలోకమే మనకు ఇంపార్టెంట్ అయినదని. ఒకవేళ మనకు సమాజము దూషించవచ్చేమో, ఏంటి, ఒకవేళ సమాజము ఎప్పుడైనా దూషించవచ్చేమో, మనం ఒకటే గ్రహించాలా. ఒక చిన్న సామెత, పచ్చని చెట్టు ఒకటి ఉందంట. పచ్చని చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టు పైన ఆకు, ఏంటి, వెనుక కాసిన ఆకు, ముందు కాసిన ఆకులు ఉన్నాయి. ముందు కాసిన ఆకు ఏమైంది? పండి కిందికి రాలింది. తర్వాత నెక్స్ట్ ఉన్న ఆకు ఏం చేస్తుందంట? ఈ ఆకుని చూసి, ఏంటి, ఈ ఆకుని చూసి నవ్విందంట. అప్పుడు ఈ ఆకు అందంట, నువ్వు నన్ను చూసి నవ్వడం కాదు, ఏంటి, రేపు కూడా నువ్వు అక్కడికే వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇలా పచ్చగున్నాని అనవద్దు, నువ్వు అక్కడే ఉంటావని కలగనవద్దు. నీవు కూడా ఇక్కడికి రాకుండా నువ్వు ఉండలేవో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మరి ఈ ఆకు అలా చెప్పి బాధపడలేదంట, సంతోషించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆకు సంతోషించిందంట. ఎందుకంటే నువ్వు, ఏంటి, దేవుడు నన్ను ఈ వయస్సు వరకైనా కానీ నన్ను రక్షించాడు, కానీ ఏంటి, నువ్వు ఎప్పుడు రాలిపోతావో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వెండిపోతావో తెలియదు. దేవుడు నాకు ఈ వయస్సు వరకు కూడా దేవుడు నాకు ఇలా ఉంచాడు. దేవుడు వర్షం కురియలేదనుకో, నీ వయస్సు రాకముందుగా నీ ఎండిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, నా వయస్సు రాకముందే నువ్వేమైపోతావు? ఎండిపోతావు. కానీ నేను మాత్రము ఈ వయస్సు వరకు దేవుడు నాకు కృప చూపించాడని కింద పడి ఆమె ఆ ఆకు సంతోషించిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనము కూడా ఒకటే ఆలోచించాలా. ఏంటి, ఎవరో ఏదో చెబుతున్నారని మనము ఎప్పుడు కూడా ఆలోచించకూడదు, వారి మీద మనస్సు పెట్టకూడదు. దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటి? హల్లెలూయా.
దేవుడు మనకు చూపించిన కృప ఏంటి అని మనము గ్రహించి దేవునికి సన్నిధిలో ఎలా ఉండాలి? మనము పట్టుదలతో ప్రార్థన చేస్తూ దేవుడు ఇచ్చే వాటిలో తృప్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఇచ్చే వాటిలో తృప్తిగా ఉండాలి. తృప్తిగా ఉంటేనే దేవుడు మనకి ప్రశాంతమును కలగజేస్తాడు. ప్రశాంతాన్ని కలగజేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఉదయం జరిగింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. మనము ఎప్పుడైతే దేవుని యందు ఆ ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడు మనం తృప్తిగా ఉంటామని దేవుడు చెప్పాడు కదా. ఈరోజు ఉదయం అండి చిన్న మా కుటుంబంలోని పాస్టర్ మనం నా విషయంలో అబ్బాయి విషయంలో కొద్దిగా జరిగింది. అంటే అబ్బాయి ఏంటంటే రొట్టెలు చేయమ్మా అని అన్నాడంట. ఈమె ఏం చేసింది? బాగా చెయ్యాలి మా అబ్బాయి అడిగాడు. తల్లి అన్ని పనులు అన్నీ సంబడిగా చేసేసింది. చివరికి ఏంటంటే నేను బైబిల్ మీద కూర్చొని కాసేపు బైబిల్ చదువుదామని చదువుతున్నప్పుడు నాకు ఒక పని పెట్టింది. నీవు లేచి కట్లు పగలగొట్టు పొయ్యిలు పెట్టాలని. కట్లు పొయ్యిలు పెట్టాలని నాకు అనిపించింది. అబ్బా దేవా ఇదేంది పరీక్ష పరువా అన్నాను. అనుకున్నాను నా మనసుకి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చదువు కూర్చునే టైంలో నాకు పని చెప్పింది ఏమే అని చెప్పి నా మనస్సుకు అనుకున్నాను. కొద్ది బాధ కలిగింది. లేచాను. ఇక సరే ఆమె మాట కూడా వినాలి కదా అని చెప్పి లేచాను. లేచిన తర్వాత నేను లేచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళక ముందే ఇంటికి ఫోన్ చేసింది. ఇంటికి ఫోన్ చేసి అమ్మాయి నేను రొట్టెలు చేస్తాను కానీ నీవు రైస్ కొద్దిగా ఉండవు అని అమ్మాయిని చెప్పింది. దేవుడు కృప చూపి చేసిన పని ఏంటంటే సాయంత్రం దాకా తినేంత అన్నం వండేసేసింది. దేవునికి స్తోత్రం. సాయంత్రం దాకా తినేంత రైస్ వండేసేసింది. తర్వాత అంటది ఈ అమ్మాయికి నేను ముందు చెప్పలేదు, రైస్ వండేసి రైస్ చపాతి ఎవరు తింటారు అంత పాడైపోద్ది అవసరం లేదండి. దేవుని ఆత్మకు స్తోత్రం. దేవుడు మన విషయంలో ప్రతిదీ కూడా పరీక్షిస్తాడు నాన్న. ప్రతి దానికి పరీక్షిస్తావు. నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటూ ఉంటావో నువ్వు తృప్తిగా నువ్వు పడలేవో. నువ్వు నీ అబ్బాయిని తృప్తిపరచాలనుకున్నావు. నేను ఇక్కడ పడ్డానా లేదా? నేను ఇక్కడ బాధపడ్డా. అబ్బాయిని తృప్తిపరచాలనుకున్నా నన్ను బాధపరిచాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దానిని హల్లెలూయా గ్రహించాలి మనము దేవుని శక్తి. అందుకని ఇక్కడ మోషకు దేవుడు ఈ నెప్తాలి మోషే దృష్టికి ఎలా కనబడ్డాడో గమనించండి. అతను ఎంతో సంతోషిస్తేనే ఆ మాట చెప్పాడు నెప్తాలిని గురించి. మోషే తన ప్రవర్తన చూసి ఎంత చెప్పి ఉంటాడో చూడండి. అందుకనే మీకు కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ట్రాపింగ్ తీసుకొచ్చాడు. ఎప్పుడైనా గమనించండి, ప్రవక్తలను ఇబ్బంది పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి. సేవకులను హృదయములో నొచ్చుకొనకూడదు. ఎటువంటిదైనా కావచ్చు, దేవుడు దానిని మార్చి వేసేస్తాడు. ఎందుకో తెలుసా? విశ్వాసులు పిలిస్తే సేవకులు రాలా, దేవుడు పిలిస్తేనే సేవకులు వచ్చారు. సేవకులను ఎప్పుడైతే దేవుడు అన్నాడు అతని నోటిలో వచ్చే ప్రతి మాటను, సేవకుని నోట్ల నుంచి వచ్చే మాటలు ఆశీర్వాదయే పలికే స్థితికి వెళ్ళాలి అంతే. ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏంటంటే అక్కడ అతని నోటి నుంచి ఆయన ఆశీర్వాదపు మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు ఆయన? ఇతడు కటాక్షము చేత తృప్తి పొందిన వ్యక్తి. హల్లెలూయా. ఎవరి దీవెన చేత? యెహోవా దీవెన చేత. దేవుని దీవెన రావాలంటే ప్రభు ఏం చెప్పాడు గుర్తుండనా? ప్రభు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి.
వాక్యాలను విని దాన్ని అనుసరించేవారిగా ఉండాలి, విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. ఏంటి? ఇదిగో నా తండ్రి సర్వ అధికారమును నాకిచ్చాడు. ఏమన్నాడు? సర్వ అధికారము దేవుడు నాకిచ్చాడు. ఆ అధికారాన్ని బట్టి ఆయన అన్నాడు, నా ద్వారాగానే ఎక్కడికి వెళ్తారు? నా ద్వారాగానే వెళ్ళాలి. వేరే ద్వారం ఏమైనా ఉందా? అదే మాట ప్రభు అదే మాట చెప్పాడు. ఏంటి? అదే రకంగా ఇంకో మాట చెప్పాడు ప్రభు, నా వెనుక వచ్చువారు. ఎవరికి ఇచ్చాడు అధికారము? ఎవరికి ఇచ్చాడు అధికారము? వాక్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. తన వెనుక వచ్చే తన దాసులైన, తను పిలువబడిన, పిలుపుకి లోబడిన వారికి ఇచ్చాడు అధికారము. హల్లెలూయా. నా వెనుక వచ్చువారు అన్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో అంటాడు ఆయన, నాకన్నా ముందు వచ్చువారు. నాకన్నా ముందు వచ్చిన వారు అనేకులు దొంగలై ఉన్నారు, వారి స్వరము దేవుడు గొర్రెలు వారి స్వరము వినలేదు అంటాడు. కానీ వెనుక ఉన్నవారు వాళ్ళు దొంగలై ఉన్నారని చెప్పలా. వాళ్ళు దొంగలే ఉన్నారని చెప్పలా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవండి. నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఆ గొర్రెలు వారి స్వరము వినలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు దొంగలై ఉన్నారు, దోచుకున్న వారై ఉన్నారు, కనుక వారి స్వరము వినలేదు. కానీ ఈ గొర్రెలు నా స్వరము, అక్షరాలు రాయబడింది మాట ఇక్కడ, నా స్వరం వింటూనే నా గొర్రెలు అన్నాడు. అదే అధికారము తన వెనుక వచ్చిన వారికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంటున్నాడు, మోసే తనకు ఎంత తనలో ఉన్న క్రియను చూసి ఉంటాడు. మోసే ఆ నెఫ్తాలిలో ఉన్న తను పరిపాలిస్తున్నప్పుడు, ఆ పరిపాలన ఆ రోజులలో వారి దృష్టిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఎంతగా ఆయన్ని గురించి చూసి ఉంటే ఇతడు ఆయనని గురించి మాట్లాడతాడండి. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, మీకు నేను చూసిన విషయాలు చెప్తానా, చూడని అబద్ధాలు చెప్తానా? మీలో జరిగే విషయాలే నేను చెప్తాను. జరగని విషయాలు నేను చెప్పాను అనుకో, అది బాధాకరమైన పరిస్థితి. అందుకనే ఇప్పుడు మోసే వారిలో చూసిన ఆ గుణగణాలను బట్టి ఆ మాట పలికి ఉంటాడు. అందుకనే నెఫ్తాలి మోసే దృష్టిలో కూడా ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడంట? కటాక్షము పొందిన వ్యక్తి. కటాక్షము పొందాలి. దేవుని చేత మనము కటాక్షము పొందిన వారమై ఉండాలి. అయితేనే దేవుని ఆశీర్వాదము నెఫ్తాలికి వచ్చినట్లుగా మనకు అనుగ్రహింపబడేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకటి, ప్రార్థన చేసే విషయంలో గురించి అక్కడ రాహేలు చెప్పింది కదా, నేను నా సహోదరితో పెన్నుగులాడాను. హల్లెలూయా. పెన్నుగులాడే విషయంలో స్త్రీ పురుషుడు పిల్లలు ఏమి కూడా భేదం ఉండదు. స్త్రీ పురుషుడు ఏమి కూడా ఉండదు, చిన్న పిల్లలని కూడా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు చిన్న పిల్లల వంటి మనస్సు కలిగిన వారై ఉండమన్నాడు. చిన్న పిల్లల మనస్సు దేవుడి చిన్న పిల్లలను కూడా కోరుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మనము
ఏంటి ప్రార్థన చేయడానికి రోమపత్రికలో అపోస్తుడైన పౌలు గారు చెప్పిన మాటను చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, చూసారా, తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికంట? చూడండి, దేవుడు కృప చూపించడానికి ఆయన ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయితే దేవుడు కృప చూపించడానికి ఎవరి కృప చూపిస్తాడంటున్నాడు ఆయన? అర్థమైందా? ఎవరికి? ప్రార్థన. దేవునికి ప్రార్థన చేయాలి, దేవునితో పెన్నుగులాడాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవునితో ప్రతి సందర్భంలో దేవుని చూసేవారిగా ఉండాలి. యాకోబు అంటాడు, రాత్రంతా కూడా దేవునితో పెన్నుగలాడిన తర్వాత, దేవుడు అతనికి ఆశీర్వదించిన తర్వాత ఆయన దేవుడు నాకు ఆశీర్వదించాడని చెప్పట్లా. దేవుడు నాకు అంతగా ఆశీర్వదించాడు, ఇప్పుడు నా సహోదరుని నేను జయిస్తాను, ఇక నాకు తిరుగులేదని అనుకోలే ఆయన. ఆయన తర్వాత వచ్చి అంటాడు, అక్కడి నుంచి లేచి వచ్చినాక అంటాడు, ఇదిగో నేను కన్నులారా నేను ముఖాముఖిగా దేవుని చూచాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడంటే ఆయన దేవునికి చూసిన వారు ఎలా చూస్తాడు? దేవునికి దేవుడు ఆయనతో ఆయన పట్ల కార్యం చేసినప్పుడు దేవుని అతను చూశాడు. దేవుని చూడడానికి మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మేము ఏం చూసామంటారు? వాళ్ళ కంటికి ఏం కనబడింది? సినిమా కనబడింది. ఇంకా మంచి మంచి ప్లేస్లు అది ఆశీర్వదింపబడిన ప్లేస్లు ఉంటాయి, టూర్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు? మేము ఆ ప్లేస్ని చూసి వచ్చాము, మేము ఆ ప్లేస్ని చూసి వచ్చాము అంటారు కదా. మరి ప్రార్థనలో కూర్చున్న వారికి ఎవరు కనబడతారంట? ప్రార్థనలో కూర్చుంటే కనబడతారా, బయట ఉంటే కనబడతాడా? ప్రార్థనలో కూర్చుంటే దేవుణ్ణే మనము చూడగలుగుతాము. హల్లెలూయా. ఖచ్చితంగా మనము దేవుణ్ణి చూడగలుగుతాము, అది ప్రార్థనలోనే. బయట ఎక్కడ కూడా దొరకడు, బయట ఎక్కడ కూడా కనబడాడు ఆయన. ప్రార్థనలోనే దేవుడు మనకు కనబడతాడు. ప్రార్థనలు చేస్తూ ఉంటే మనకు ఒక్కొక్క దర్శనాలు కలుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. మన ప్రార్థనలో కూర్చుంటే ఒక్కొక్క దర్శనాలన్నీ మనకు వస్తూనే ఉంటాయి. కనుక మనం ప్రార్థనలో కూర్చోవడము ముందు ఇంపార్టెంట్ అయిన విషయమే గ్రహించాలా. మనం సమయాన్ని వృద్ధచ్చు. అందుకని ప్రభు అన్నాడు, మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి, సమయంను పోనివ్వద్దు. సమయం ఎంతో విలువైన సమయము, పోయిందనుకో దొరకదు సమయము. అన్ని వస్తువులు దొరుకుతాయి, వెండి బంగారము నాణ్యాలు విలువైన వస్తువులు అన్నీ దొరుకుతాయి, కానీ సమయము మాత్రము దొరకదు. సమయము అస్సలు దొరకదు పోతే. అందుకనే దేవుడు సమయమును పోనివ్వకండి అన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక మనము దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తే అంతగా దేవునితో మనము పెన్నుగులాడేవారిగా ఉంటాము. హల్లెలూయా. కనుక ఇక్కడ మోసే చెప్పాడు ఏంటంటే, ఇతడు నెఫ్తాలి ఎటువంటి వ్యక్తి అంట? కటాక్షము పొందిన వ్యక్తి, తృప్తి కలిగిన వ్యక్తి. హల్లెలూయా.
మనము కూడా దేవుని చేత కటాక్షము పొందిన వారిగా ఉండాలి. హల్లెలూయా. నప్తాలిలో మనం చూసేది ఏంటంటే పెన్నుగులాడే జీవితము. మనము అతని రాహేలు చేసిన పని, అతను ఏదైతే పెన్నుగులాడాడో దానిని బట్టి తనకున్న యాజకుడు మోషే కూడా అదే ఆశీర్వాదాన్ని తనను కలుగ చేశాడు. హల్లెలూయా.